సమాజంలో కులం కన్నా చదువుతోనే గుర్తింపు వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వంలో దళితులకు సరైన గుర్తింపు దక్కిందన్నారు. తాను మీలో ఒకటినని, మీతోనే ఉంటారని చెప్పారు ముఖ్యమంత్రి. దొరల పాలనకు ప్రజాప్రభుత్వానికి తేడా ఇదేనని వివరించారు. గురుకులాల్లో మంచి ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ కు ప్రశంసా పత్రాలు అందజేశారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి. కాంగ్రెస్ పాలనలో దళితులకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలక పదవుల్లో అట్టడుగు వర్గాల వారిని నియమించామని చెప్పారు. కులం కన్నా చదువే ముఖ్యమన్నారు. విద్యతోనే సామాజిక రుగ్మతలను పారదోలవచ్చన్నారు సీఎం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. వారికి బహుమతులను ప్రదానం చేశారు ముఖ్యమంత్రి. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి, ఎంపీలు వంశీకృష్ణ, కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు సీఎం రేవంత్. చిన్న వయసులోనే వంశీకృష్ణ ఎంపీగా రాణిస్తున్నాడని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో దళితులకు పెద్దపీట వేశామన్నారు సీఎం. బీసీలుగా 2 నియమించామని చెప్పారు. తనకు చదువు విలువ తెలుసని, అందుకే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ఇందులో భాగమేనని చెప్పారు సీఎం. ఈరోజు చిన్న వయసులోనే వంశీ ఎంపీ కావడము, కావ్య డాక్టర్గా రాణించడమే కాకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నదంటే దీనికి ప్రధానమైన కారణం ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ. విద్యలో, ఉద్యోగాలలో, వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా, ఐపీఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ సమాజంలో రాణించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వీళ్ళకు కులం వల్ల రాలేదు, వీళ్ళకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది. చదువే ఈరోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది. ఆ చదువే ఈ వేదిక మీద ఈరోజు కూర్చోబెట్టింది. గత ప్రభుత్వం అణగారిన వర్గాలను విద్యకు దూరం చేసిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు సీఎం. పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి మరో 1,00,000 ఉద్యోగాలను సృష్టించామని వివరించారు. మీ కుటుంబంలో పార్లమెంటు ఓడిపోతే 6 నెలలు తిరగకుందే ఉద్యోగం ఇచ్చుకున్నారు. మీ బంధువులను ప్రజలు తిరస్కరిస్తే ఎంబడెంబడే నామినేట్ పదవులు ఇచ్చుకున్నారు. మీ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు ఉండాలి, మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉండాలి, మీరు ఆగర్భ శ్రీమంతులుగా బెంచ్ కార్లలో తిరగాలి. మేమేం వద్దంటలేము, మీరు లావిష్ లైఫ్ మీరు గడపండి, కానీ కనీసం మా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు రాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్ పనిచేస్తోందన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. గురుకుల పాఠశాల విద్యార్థులకు అవార్డ్స్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు స్పీకర్. దేశంలోని ఏ రాష్ట్రంలో కేటాయించని నిధులను తెలంగాణలో కేటాయించామన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. 10 సంవత్సరాల కాలంలో గురుకులాలు ఏ విధంగా ఉండే అనేది మనకందరికీ తెలుసు. పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా 100 మంది పిల్లలు లైన్ కట్టి అడ్మిషన్ల కోసం ఆ రోజు దిక్కులేని పరిస్థితులలో ఉంటుండే. గురుకుల విద్యార్థులు దేశానికే మార్గదర్శకం కావాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యపై ఖర్చుకు తాము వెనకాడబోమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సప్లాన్ నిధులను ఇవ్వలేదని విమర్శించారు. 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తున్నామని చెప్పారు బట్టి. ప్రపంచంలో ఇలాంటి స్కూళ్లు ఎక్కడా కనిపించవన్నారు. ఎస్సీ గురుకులాల్లో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారికి అవార్డులు ఇచ్చారు నేతలు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సర బడ్జెట్లో కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు. బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని పరిశీలించారు ముఖ్యమంత్రి, ఇతర నేతలు.